విశాఖపట్నంలో స్టార్ 9 కార్యాలయ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చైర్మన్ గౌరవ గోపీనాథరెడ్డి ఆదేశాలతో సీఈఓ సాబుద్దీన్ సూచనలతో కార్యాలయంతో పాటు స్టూడియో ఏర్పాట్లకు ఉన్నారు. ఈ మేరకు గురువారం నాడు నేషనల్ కోఆర్డినేటర్ శశిభూషణరావు, స్టేట్ కోఆర్డినేటర్ ధనుంజయరావు, రీజనల్ కోఆర్డినేటర్ భానుప్రకాష్ నగరంలో పలు ప్రాంతాల్లో భవన సముదాయాలను పరిశీలించారు. చైర్మన్, సీఈఓలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో త్వరలో పర్యటన దృష్ట్యా విశాఖలో కార్యాలయం ప్రారంభించనున్నారు. ఈ మేరకు విశాఖ ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు. ఇదే విధంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కార్యాలయాలు ఏర్పాటు అయ్యాయి. వీటిని కూడా చైర్మన్ ప్రారంభించనున్నారు. స్వాగతం. ఈరోజు మనం విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఆఫీసులు రన్ చేయాలి, స్టూడియోకి ఏర్పాటు చేయాలి, వాహనాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మన చైర్మన్ గౌరవ గోపీనాథ్ రెడ్డి గారు, ఐపీఎస్ అధికారి, పీజీగా పనిచేస్తారు విశ్వనాథ్ గారు. సో ఆయన ఆదేశం మేరకు, అలాగే సీఈఓ సాబుద్దీన్ సూచనల మేరకు విశాఖపట్నంలో ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పేసి వాడంతో మేము ఈరోజు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక రానున్న ఎన్నికలలో ప్రతి వ్యక్తి, ప్రతి రిపోర్ట్ కూడా చక్కగా పనిచేయాలి. ప్రతి విశ్లేషణతో కూడా వార్తలు ఇవ్వాలి. ఏ కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉంది, బలాబలాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది చెప్పేసి ఈ సందర్భంగా మీకు అమలు చేస్తున్నాను. మన చైర్మన్ గారు, సీఈఓ గారు ఈ వారంలో విశాఖపట్నం, కొన్ని విజయాలు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. ఆ ఓపెనింగ్ సందర్భంగా మన చైర్మన్ గారు అండ్ సీఈఓ గారు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈలోగా మనం అన్ని కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ముందస్తుగానే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో మీ అందరి మిత్రులారా, మీ అందరూ కూడా జాగ్రత్త పనిచేయాలి. అలాగే చాలా పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ మరోసారి మనందరూ కూడా ఒకసారి మీట్ అవుదాం. మీట్ అయిన తర్వాత మిగతా విషయం తెచ్చిద్దాం. థ్యాంక్ యూ. సమావేశం విశాఖపట్నంలో అధ్యక్షత వహించిన మన రీజనల్ కోఆర్డినేటర్ భానుప్రకాష్ గారు, అదే రకంగా ఈరోజు మనకి ముఖ్య అతిథిలో వచ్చిన మన నేషనల్ కోఆర్డినేటర్ గారు శశిభూషణ్ గారికి, అదే రకంగా మనకి ఈ యొక్క స్టార్ 9 ఛానల్ మన గౌరవ చైర్మన్ గారు డాక్టర్ గోపీనాథ్ రెడ్డి గారు, అదే రకంగా మన రెస్పెక్టెడ్ సీఈఓ గారు షాబుద్దీన్ గారికి అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మరి కార్యక్రమాలు ఇచ్చేసిన మన స్టార్ 9 కరెస్పాండెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విశాఖపట్నం అనేది మనకి ఆల్మోస్ట్ ఎకనామికల్ క్యాపిటల్ అనేది మనకి అందరికీ తెలిసిందే మొదటి నుంచి కూడా. సో ఈరోజు క్యాపిటల్గా కూడా అది రూపాంతరం చెందే అవకాశం కనబడుతుంది. కాబట్టి మరి విశాఖపట్నంలో మనం మన యొక్క స్టార్ 9 ఛానల్ని అద్వితీయంగా చక్కగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఎక్కువ మంది ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్ గారు కానీ, లేకుంటే చాలామంది ఇక్కడ మనం ఉండడం వలన ఈ ఏరియాలో మనం తప్పనిసరిగా ఈ స్టార్ 9 ఛానల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనం అందరి మీద చేసుకొని మొత్తం ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ విశాఖపట్నంలో తప్పనిసరిగా మనం ఇమీడియట్గా ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వర్క్ గట్టిగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు మనము ప్రజల నాడి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రజల నాడి అనేది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి ఈరోజు మన నేషనల్ కోఆర్డినేటర్ గారు మరి వారు వచ్చి మనకి ఇక్కడ ముఖ్య వచ్చి వారు ఇచ్చిన సందేశం ప్రకారం కూడా అందరు కరస్పాండెంట్స్ కూడా జాగ్రత్తగా పనిచేయవలసిన బాధ్యత ఉంది. ఎవరెవరు మనకి సరి అయిన సక్రమంగా బాధ్యతలు చేయట్లేదో వారికి మనం రేపట్లోగానే మొత్తం అందరినీ తీసివేసి కొత్త వారిని వేయడం జరుగుతుంది. ఎందుకంటే మన స్టార్ 9 ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనకి చక్కగా ముందుకెళ్తుంది. కాబట్టి ఈరోజు మనం తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఎవరు పని చేయట్లేదో వాళ్ళకి ఫైనల్గా ఒక అవకాశం రేపటి వరకు ఇస్తాం. రేపు సాయంత్రంలోగా ఎవరెవరు కానీ రెస్పాన్స్ అవ్వకపోతే రేపు సాయంత్రం అందరినీ మిగతా ఎవరెవరు పని చేయట్లేదో వాళ్ళని రిమూవ్ చేయవలసిందిగా మన రీజనల్ కోఆర్డినేటర్ గారిని కోరుకుంటున్నాను. మరి ఇంకా ఫర్దర్గా మాత్రం వాళ్ళని పరిస్థితిలో కూడా మనం ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే పైన వెళ్తాల్సి కూడా జరిగింది. ఎందుకంటే మన స్టార్ 9 ఛానల్ విశాఖపట్నంలో డాక్టర్ గోపీనాథ్ రెడ్డి గారు వచ్చేటప్పుడు చెప్పగల్లా మొత్తం అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా స్టార్ 9 ఛానల్ అనేది తెలిసి ఉండాలి. ఒక ఐపీఎస్ ఆఫీసర్కి కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి కానీ, ఎటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ ప్రతి వాళ్ళ దగ్గర కూడా మన స్టార్ 9 లోగో కనబడాలి. టుమారో ఆన్వర్డ్స్ మీ అందరి మీద ఈ బాధ్యత అనేది మాత్రం పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరందరూ
తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఎమ్మెల్యేగా క్యాండిడేట్ కానీ లేకుంటే ఎంపీ క్యాండిడేట్ కానీ మనం తప్పనిసరిగా వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ప్రజల నాటి తెలుసుకుంటూ మనం రేపటి నుంచి విశాఖపట్నం జిల్లాని మోడల్గా మనం తయారు చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ అందరికీ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి రేపటి నుంచి చక్కగా మళ్ళీ స్టార్ 9 ఛానల్ని విశాఖపట్నంలో ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఛానల్ చైర్మన్ గారు డాక్టర్ సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారు అనే ఒక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన సిఇఓ గారు షాబుద్దీన్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇచ్చినటువంటి మీ అందరికీ ఉన్నాయి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనము ఈ స్టార్ 9 న్యూస్ ఛానల్ని ఈ ఎలక్షన్ టైంలో చాలా ముమ్మరంగా చురుకుగా పనిచేయాలని చెప్పేసి మన నేషనల్ కోఆర్డినేటర్ గారు అలాగే స్టేట్ కోఆర్డినేటర్ గారు మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రీజనల్ కోఆర్డినేటర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన రీజనల్లో ఉన్నటువంటి ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అన్ని అసెంబ్లీ స్థానాలను కూడా ప్రతి ఒక్క కరస్పాండెంట్ చాలా యాక్టివ్గా వెళ్ళి వాళ్ళతో మమేకమై అక్కడ ఉన్నటువంటి సభ్యులతో మనం ఇంటర్వ్యూ తీసుకొని అదేవిధంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ఇంటర్వ్యూ తీసుకొని సరైన రిజల్ట్ని మన స్టార్ 9 ద్వారంగా మన ఎగ్జిట్ పోల్ని కరెక్ట్గా ఏర్పాటు చేయాలని మన అధిష్టానం వారు మనకి ఆదేశించడం జరిగింది. ఈ దిశగా మనం కూడా కృషి చేసి సరైన ఎగ్జిట్ పోల్ని ఏర్పాటు చేయగలమని మీ అందరూ కూడా